మానవాళి అనుకున్న దానికంటే కూడా శరవేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జీవితాల్లోకి వచ్చేస్తుంది. పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు అది జీవితాల్లో అనుసంధానం అయిపోతుంది. గత సంవత్సరంలో మనం చూసాం చాట్ జీపీటీ ప్రపంచంలోనే ఒక సంచలనం సృష్టించితే ఒక ఊపేసింది. భారతదేశానికి ఏమాత్రం తక్కువ కాకుండా మన దేశం కూడా ముందుకెళ్ళాలి ఏఐ అనే ఉద్దేశంలో, ఏఐలో మనం ఇంకా ధీటుగా ఏఐలో మనం ఫాస్ట్గా వెళ్ళాలనే ఉద్దేశంతో మనం భారత్ జీపీటీ స్టార్ట్ చేసాం. రిలయన్స్ మరియు 5 ఐఐటీస్ కలిసి ఈ భారత్ జీపీటీ ఎకో సిస్టమ్ని మొదలెట్టాయన్నమాట. చాట్ జీపీటీకి సమాంతరంగా ఇక్కడ భారత్ జీపీటీ ఈకో సిస్టంలో హనుమాన్ అనే ఒక లాంగ్వేజ్ మోడల్ని తీసుకొచ్చారు. అసలు ఇదేంటి మీకు తెలుసు, భారతదేశం చాలా భిన్నత్వంతో కలిగిన దేశం. ఇక్కడ చాలా భాషలు ఉన్నాయి. అన్ని భాషల్లో రకరకాల సర్వీసెస్ అందించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో ఈ హనుమాన్ అనే లాంగ్వేజ్ మోడల్తో మనం ప్రస్తుతానికి 11 లాంగ్వేజెస్లో, అది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, పంజాబీ ఇలా 11 భాషల్లో కన్వర్స్ చేయొచ్చు అనమాట. టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్, తర్వాత స్పీచ్ టు వీడియోస్, టెక్స్ట్ టు వీడియోస్, ఇలా రకరకాల మోడల్స్ దీనిలో ట్రై చేస్తున్నారు. నిన్న దీనికి సంబంధించిన ఒక వీడియో ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్లో ముంబైలో రిలీజ్ చేసి చూపించారనమాట. అక్కడ కాన్ఫరెన్స్లో లోపల కూర్చున్న వాళ్ళకి. దానిలో ఒక తమిళనాడు చెందిన ఒక మెకానిక్ తమిళ్లో ఒక చాట్ బాట్ని క్వశ్చన్ అడుగుతుంటాడు. అదేవిధంగా ఒక బ్యాంకర్ హిందీలో ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఇలా రకరకాలు, అంటే ప్రస్తుతానికి ఈ హనుమాన్ అనే ఈ టూల్ని 4 ఇంపార్టెంట్ సర్వీసెస్లో ప్రవేశపెడుతున్నారు వచ్చే నెల నుంచి. హెల్త్ కేర్, గవర్నెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఎడ్యుకేషన్, ఈ 4 ఇంపార్టెంట్ సర్వీసెస్లో హనుమాన్ టూల్ని ప్రవేశపెడుతున్నారనమాట. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి భారతదేశంలో కొంత సేవలు అందించాలనే ఉద్దేశంతో జియో బ్రెయిన్ కూడా స్టార్ట్ అయింది. సర్వం కృత్రిమ్ అనే 2 స్టార్టప్స్ కూడా దీనికి సంబంధించి కృషి చేస్తున్నాయి. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక స్లోగన్ కూడా ఇచ్చాం, మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతదేశంలో మనం దాని ప్రాధాన్యం ఇచ్చి డెవలప్ చేయాలి, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతదేశానికి ఉపయోగపడేలా మనం కృషి చేయాలి అని చెప్పి. హనుమాన్ లాంగ్వేజ్ మోడల్ ట్రైనింగ్ డేటా సెట్ సైజు 40 బిలియన్ పారామీటర్స్.